హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గ్యాస్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సికి సంబంధించి అందరికీ తెలిసిన నోటిఫికేషన్ అనేది వచ్చిన సంగతి అయితే అందరికీ తెలుసు. సో విద్యాశాఖ అయితే యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారమే రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు కంప్లీట్గా. ఇప్పటివరకు మనం చాలా ధర్నాలు అయితే చూసాం. విశాఖపట్నంలో కానీ చాలా ప్లేస్లో ధర్నాలు అయితే చూసాం. దాంట్లో మేజర్గా ఉన్న డిమాండ్స్ ఏంటంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ అయితే ఉండాలి. అదేవిధంగా వయోపరిమితిని అయితే 47 సంవత్సరాలకి పెంచాలి. ఇంకో చూసుకుంటే కనుక డిగ్రీలో పర్సంటేజ్ అనేది కూడా తగ్గించాలి బీసీలకి ఓసీలకి. ప్రకారం అయితే ప్రభుత్వం అనేది ఎలాంటి జాప్యం అయితే చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎలాగ నోటిఫికేషన్లో అంటే 45 రోజులు అయితే మెన్షన్ చేశారో అలాగే డిఎస్సి అనేది పూర్తి చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా అయితే డిఎస్సిలో మేజర్గా ఉన్న లాస్ ఏంటంటే కనుక నార్మలైజేషన్ విధానం అనేది అయితే చాలా తప్పుగా అయితే జరుగుతుంది. 100% అదైతే ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా అయితే వర్క్ అయితే అవ్వదు. సో నార్మలైజేషన్ విధానం అయితే తీసివేసి ప్రభుత్వం ఒకే జిల్లా ఒకే పేపర్ అనేది అయితే తీసుకురావాలి. ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి గారికి చాలా ఎక్కువ సంఖ్యలో ట్వీట్స్ మెయిల్స్ అయితే వీటి గురించి అయితే వెళ్ళినాయి. బట్ దాని పట్ల అయితే ఎవరు కూడా సానుకూలంగా అయితే స్పందించలేదనే విషయం అయితే అర్థమైంది. సో విద్యాశాఖ దీన్ని అయితే పట్టించుకోవాలి. ఎందుకంటే అభ్యర్థులు కోరుకుంది ఒక న్యాయపరమైన మెగా డిఎస్సి కావాలని చెప్పేసి. సో దాన్ని కూడా మీరు చాలా రోజులకి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది దాదాపు. అయితే నోటిఫికేషన్ టెట్ తర్వాత కూడా దాదాపు సంవత్సరం అవుతుంది. ఇంకా కూడా దానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు అయితే చేయలేదని తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఏదైనా ఒక అంటే కనీసం ఒకే జిల్లా ఒకే పేపర్ తీసుకొస్తే కనుక నార్మలైజేషన్ విధానం అయితే రద్దు అవుతుంది. 45 డేస్ గురించి వదిలిపెడితే కనుక నార్మలైజేషన్ విధానం లేకుండా అయితే ఉండాలి. ఎందుకంటే అప్పుడే నెగిటివ్ స్కోర్ అనేది ఉండకుండా అయితే ఉంటుంది కాబట్టి. సో మేబీ చూడాలి దీనికి సంబంధించి. ఇదిగా అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి కనుక కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.